వెల్కమ్ టు ఐపీటీవీ. గుంటూరులో ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటో కార్మికుల సమస్యలపై నిరసన కార్యక్రమం జరిగింది. బీఆర్ స్టేడియం స్టాండ్ వద్ద జరిగిన ఈ ఆందోళనలో అర్హులైన ప్రతి ఆటో డ్రైవర్ కు వాహన మిత్ర పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికల హామీ ప్రకారం ఆటో కార్మిక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. ఆటో కార్మికులకు భారంగా మారిన జీవో నెంబర్ 21, 31లను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఆటో కార్మికులకు భారంగా మారిన జీవో నెంబర్ 21, 31లను రద్దు చేయాలి. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత ఇవ్వాలి. ప్రతి ఒక్క ఆటో కార్మికుడికి వాహన మిత్రాలు ప్రభుత్వం వాహన మిత్రులు చేసిందో దానినే యాజ్ డీజ్ గా అమలు చేస్తూ అవే ఆంక్షలు పెడుతూ ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా ఈరోజు విడుదల చేసింది. నారా లోకేష్ గారు యువకులం పాదయాత్ర చేస్తూ ఆటో కార్మికులందరినీ కూడా సమీకరించి ఒక సమావేశం నిర్వహించి కాకి యూనిఫామ్ ధరించి వాళ్ళతో మాట్లాడేటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఆటో కార్మికులకు సంబంధించి 15,000 రూపాయలు ఇస్తా ఉన్నాడు. కానీ పోలీసుల ద్వారా, చలానాల ద్వారా, పెనాల్టీల ద్వారా 30,000 రూపాయలు తక్కువ కాకుండా వసూలు చేస్తున్నామని చెప్పి ఎద్దేవా చేశాడు. అదేవిధంగా వాళ్ళు ఇచ్చేటువంటి ఆవుని కాదనుకొని కన్నేటువంటి దున్నపోతుని తీసుకొచ్చామని చెప్పేసి ఆనాడు ఎద్దేవా చేశాడు. కానీ మీరు చేస్తున్నదేమి? జగన్మోహన్ రెడ్డి ఏదైతే అమలు చేశాడో దాన్నే మీరు అమలు చేస్తూ ఉన్నారు. జీవో నెంబర్ 21 రద్దు చేయలేదు, జీవో నెంబర్ 31 రద్దు చేయలేదు, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయలేదు, పోలీసుల్ని పంపిస్తూ ఉన్నారు, చలానాలు వేయిస్తూ ఉన్నారు, ఆటో కార్మికుల్ని కోరుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి ఏది కూడా తేడా లేకుండా పోతా ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ప్రతి ఒక్క అర్హుడైనటువంటి ఆటో కార్మికుడికి వాహన మిత్ర అమలు చేసి 15,000 రూపాయలు ఇవ్వాలి, సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలి, జీవో నంబర్ 21, 31 రద్దు చేయాలి. అదేవిధంగా ఏదైతే స్త్రీశక్తి పథకం కింద ఉచిత బస్సు ద్వారా నష్టపోతున్నటువంటి ఆటో కార్మికులు ఉన్నారో ఆ రూట్లను మీరు సర్వే చేసి అర్హులైనటువంటి ప్రతి ఒక్క ఆటో కార్మికుడికి ప్రతి నెల కూడా 5,000 రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాలను మీరు ఆదుకోవాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ యొక్క న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాబోయే రోజుల్లో ఏఐటీసీ ఆధ్వర్యంలో ఆటో కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటానికి ఆటో కార్మికులను సిద్ధం చేస్తా ఉన్నాం. మీరు ఇచ్చిన హామీల్ని మీరు అమలు చేయండి, లేకపోతే పోరాటాల ద్వారా మీతో అమలు చేయించే బాధ్యత ఏఐటీసీగా మేము తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలని ఆటో డ్రైవర్లుగా ఏఐటీసీగా రోడ్డెక్కితే ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీల్ని మేము నెరవేరుస్తామని చెప్పారు. అట్లాగే ఎన్నికల హామీని చంద్రబాబు నాయుడు గారు 15,000 రూపాయలు ఇస్తానని రేపు దసరాకి ఇస్తానని చెప్పారు. అయితే దానికో ఏ హామీలు పెట్టకోకుండా ప్రతి ఒక్క ఆటో డ్రైవరు ఆటో తోలుతున్న ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి 15,000 రూపాయలు ఇవ్వాలి, డ్రైవర్లకు ఇవ్వాలి, ఓనర్లకు ఇవ్వాలి. ఏఐటీసీగా మేము కోరుతున్నాము. అట్లాగే మీరు చెప్పిన హామీల్ని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తానని ఎన్నికల్లో కాకి చట్టా వేసుకొని మీరు చెప్పిన హామీల్ని ఎన్నికల హామీని నెరవేర్చండి, సంక్షేమ బోర్డుని ఆటో డ్రైవర్లకు ఇవ్వండి. అట్లాగే ఎన్నికల్లో మీరు చెప్పారు, ఏమని చెప్పారంటే మీరు ప్రమాద బీమా తీసుకొని వస్తానన్నారు ఆటో డ్రైవర్లకి. ఆటో డ్రైవర్ చనిపోతే ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ప్రమాద బీమా ఇస్తానన్నారు. మామూలుగా చనిపోతే 5 లక్షలు ఇస్తానన్నారు. ఈరోజు 10 పైసలు ఇవ్వటం లేదు. మామూలుగా చనిపోయిన ఆటో డ్రైవర్కి 5 పైసలు కూడా ఇవ్వట్లేదు. దాన్ని మీరు నెరవేర్చాలి. అట్లాగే ఎన్నికల్లో మీరు ఏం చెప్పారంటే 21, 31 జీవోలను రద్దు చేస్తాము, అది ఆటో డ్రైవర్లకి భారంగా ఉంది కాబట్టి మేము రద్దు చేస్తామని చెప్పారు. అది కూడా వెంటనే మీరు 21, 31 జీవోల్ని మీరు రద్దు చేయాలి. ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి ఈ కూటమి ప్రభుత్వము. అట్లాగే డీజిల్, పెట్రోలు, ఈ గ్యాస్ ధరల్ని అన్నింటినీ తగ్గించాలి. భారమైన ఆటో డ్రైవర్లకి మీరు తగ్గించి ఆటో డ్రైవర్ని ఆదుకోవాలి, ఆటో డ్రైవర్ల కుటుంబాలని ఆదుకోవాలని ఈ కూటమి ప్రభుత్వంని ఏఐటీసీగా ఆటో డ్రైవర్లుగా మేము కోరుతున్నాం. ఎలక్షన్ల ముందు ఆటో కార్మికులందరికీ మీటింగ్లో యూనిఫామ్ వేసుకొని
ఆ రోజు ఓట్ల కోసం మేము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా ప్రతి డ్రైవర్కి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చారు. కానీ వాటి సంవత్సరం అయినా కూడా ఇంతవరకు ఏమీ లేకుండా మొన్న ప్రకటించి దసరా నుంచి 15,000 రూపాయలు ఇస్తామని చెబుతా ఉన్నారు. అయితే 15,000 రూపాయలు అది కూడా కొన్ని నిబంధనలు పెట్టి ఇవాళ 15,000 రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఏఐటీసీగా ఆటో యూనియన్గా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్టీరింగ్ పట్టుకున్న ప్రతి డ్రైవర్కి మీరు 15,000 ఇవ్వాలి తప్ప ఓనర్లకి, లైసెన్స్ ఉన్న వాళ్ళకి, లేకపోతే బ్యాటరీ ఉన్న వాళ్ళు కొంతమందికి నిబంధనలు పెట్టడం సరైనది కాదు. అందుకని మీరు ఇచ్చిన హామీ ప్రకారంగా ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి డ్రైవర్కి 15,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆటో డ్రైవర్లకి విధి బండులుగా మారిన జీవో నెంబర్ 31, 21 రద్దు చేస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయి ఇవాళ ఆటో డ్రైవర్ పరిస్థితి రోజు రోజుకి జలగండంలా మారితే వాటన్నిటిని తగ్గిస్తామని చెప్పి తగ్గించారు. ఇవాళ అవన్నీ రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. రెండోది, ఇవాళ ముఖ్యమంత్రి గారు స్త్రీశక్తి అని మహిళలకి బస్సులో ఉచిత ప్రయాణం ప్రవేశపెట్టారు. కానీ ఏఐటీసీగా ఆటో కార్మికులుగా మేము స్త్రీశక్తిని మాత్రం స్వాగతిస్తూ ఉన్నాం. కానీ ఇవాళ ఆటో డ్రైవర్ల పరిస్థితి రోజు గతంలో బస్సులన్నీ ఖాళీగా ఉండేవి. డ్రైవర్లందరూ పుల్లు చేసుకొని సాయంత్రానికి ఎంతో కొంత తీసుకొని వెళ్ళేవాళ్ళు. కానీ స్త్రీశక్తి పెట్టిన తర్వాత ఇవాళ బస్సులు ఫుల్ అవుతున్నాయి. ఆటోలు మాత్రం ఖాళీగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఇవాళ వాళ్ళు బ్రతకడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి గతంలో ఏదైతే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఇస్తామని చెప్పారో సంక్షేమ బోర్డు ఏర్పాటు ఇమ్మీడియట్గా చేయాలి. అదేవిధంగా బీమా పథకం ఇస్తామని చెప్పారు. ఆ రోజుల్లో బీమా పథకంలో ఏదైతే యాక్సిడెంట్ చనిపోతే 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. సహజ మరణాల కింద చనిపోతే 5 లక్షలు ఇస్తామని చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం ఇవాటి వరకు కూడా ఆటో కార్మికులకి ఏవి ఇంప్లిమెంట్ చేయకుండా సంవత్సరం అయినా కూడా కాలక్షేపం చేస్తూ ఉంది.